మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఈ రోజున మనము ఇక మాటలు వినటానికి దేవుడిచ్చిన ఉదయ కాలంలో ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ నా దేవుని బిడ్డలారా, మనము ఇక నుంచి ఇంతకుముందు మనము యూట్యూబ్ క్రియేట్ చేయకముందు వాట్సాప్లో మనం ప్రసంగాలు పంపించాం. ఎంతమంది సేవ్ చేసుకున్నామో నెంబర్గా ఆ నెంబర్లో వాట్సాప్లో ప్రసంగాలు వచ్చినాయి. ఇక నుంచి వాట్సాప్లో ప్రసంగాలు రావండి, యూట్యూబ్లో మాత్రమే ప్రసంగాలు వస్తాయి. కలవర సైన్యం ప్రార్థనా మందిర్ అనే దాన్ని మేము ఛానల్ని క్రియేట్ చేసాం. దాన్ని మీరు ఫీడ్ చేసుకోండి, చక్కగా మంచి ప్రసంగాలు వినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ప్రసంగాలు వినొచ్చు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం మీద మీ మధ్యకి రావడానికి, మీతో పంచుకోవడానికి ఒక ముఖ్యమైన అంశం మీద వింటారని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు చాలామంది సమరస్త్రీ గురించి అపార్థంగా బోధించేవాళ్ళు ఉన్నారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 4-5 వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు తన కుమారుడైన ఏసాపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరీలోనే సుంకారను ఊరికి వచ్చును. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగా ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకునిటకు అక్కడికి రాగా యేసు నాకు దాహిమని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళుండిరి. ఇక్కడ ఉండండి, తన శిష్యువులు ఆహారం కొనటానికి ఊరిలోకి వెళ్ళారు. ఈయన అలసి ఆ బావి దగ్గర ఉన్నాడు. ఆ బావి దగ్గర ఉన్నప్పుడు సమర స్త్రీ అక్కడికి 12 గంటలకి వచ్చింది. వచ్చినప్పుడు ఆమెను అడిగాడు, ఏమని? అమ్మ, నాకు దాహం ఇమ్మని అడిగాడు. ఆమె సమరి స్త్రీ, ఈయన యూదుడు. యూదులకి సమరయ్యకు సాంగత్యము లేదు. అంటే వాళ్ళకి సాంగత్యం అంటే అంటరాని వాళ్ళుగా అనుకోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి సాంగత్యము లేదు అనే మాటను బట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, దాహం అడిగినందుకు ఈ యొక్క పదాన్ని వాడింది. సరే, ఇక్కడ చేదుకోకుండా మన ఆలోచన ఏంటంటే, చేదుకుని ఆ బావి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కడవ తెచ్చేటప్పుడు చాంతాడో ఏదో తెచ్చుకుంటారు. మరి అది లేకుండా వచ్చింది. చేదుకోవడానికి నా దగ్గర నీకు దాహం పోయేటాకి నీళ్ళు ఇటాకి నా దగ్గర ఏమీ లేదన్నాడు. అన్నప్పుడు ఆమెను ఏమన్నాడంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఏమేం చెప్పింది? నాకు పెనిమిట్లు లేడని అంది. అన్నప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 5 పెనిమిట్లు అంటే మన సేవకులు ఏమని బోధిస్తారంటే, ఆమెకు 5 ఉన్నారు అనే రకంగా బోధిస్తారు. 5 పెనిమిట్లు కాదండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఉన్నవాడు కానీ పెనిమిటి కాదన్నాడు. అర్థమైందా? ఇక్కడ ఆ మాటను బట్టి మీకు అర్థం కావట్లేదు బైబిల్. అందుచేత ఆమెను 5 ఆరాధిస్తుంది. ఆమె మనస్సులో 5 ఆరాధికులు ఉన్నారు. ఆమె పూజించే వాళ్ళు 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదన్నాడంటే మీకు అర్థం కాలేదా? దాన్ని తీసుకుని అపార్థంగా ఆమెకు 5 ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు, 5 పెట్టుకుంది. ఇలాంటి తప్పుడు బోధలు ప్రజల్లోకి తీసుకెళ్ళబాకండి. ఆ రోజు మంచి కట్టుబాట్లు ఉన్నాయి, సాంప్రదాయం ఉంది. అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇప్పుడు అద్దు లేదండి, ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. దేనికడ మనం ఆపలేకపోతున్నాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి, కానీ ఆ రోజుల్లో చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఈ మాట చెప్పినప్పుడు ప్రేమ అనేది బిడ్డారా, ఈ మాట్లాడుతున్న సమయంలో శిశువులు ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళారు. అందుచేత ప్రేమ అనే దేవుని బిడ్డారా, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఈ సంభాషణలో ఆ ఆరాధన చేసేది ఇక్కడ కాదు,
ఏమి చెప్పే మాట ఏంటంటే ఆరాధించేది ఇక్కడ కాదంట. ఎక్కడ ఆరాధిస్తారంట? చూడండి, మనం చూసినట్టయితే ఈ వాక్యాన్ని మనం ఆ సమరస్త్రీ ఒకతే నీళ్లు చేతుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని ఆమెను అడిగిను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. సమరస్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నేను దాహమని ఎలాగనో అడుగుతున్నావని ఆయనతో చెప్పును. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో ఎరిగింటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. నీకు దాహమని అడిగిన వారు ఎవరో నీకు తెలిసి ఉంటే నువ్వు ఆయన్ని అడుగుతావు. అందుచేత ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమని దేవుని బిడ్డలారా, తండ్రి ఆరాధింపు ఈ నా మాట నమ్ము మీరు మీకు తెలియని దాన్ని ఇక్కడ ఏమంటాడంటే 20వ వచనం, నీ పితరులు పర్వతాల మీదను ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్టనెను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతము మీదైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అన్నాడు. అంటే పర్వతం మీద యెరూషలేములో ఆరాధిస్తారంటే ఇక్కడ మనం చూడాల్సిన సమయం సందర్భం ఏంటంటే ప్రేమైన వాళ్ళారా, ఆమె యేసు ప్రభుకు బోధిస్తుంది, యేసు ప్రభుకి ప్రసంగం చేస్తుంది. అందుకన్నాడు, నువ్విచ్చే నీళ్ళు మళ్ళా నాకు దప్పిక అవుతుంది, నేనిచ్చే జీవజలపు ఓట నీకెన్నడూ దప్పిక అవదు అన్నాడు. అంటే జీవజలపు ఓటనిచ్చే దేవుడై ఉన్నాడు. మనకి జీవజలమును ఓటనిచ్చే నా ప్రభువు మనమిచ్చే నీళ్ళు మళ్ళా దప్పికొంటాం, కానీ ఆయన ఇచ్చే నీళ్ళు జీవజలపు ఓటనిస్తాడు ఆయన. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమేమిచ్చాము? చేదు చిరకనిచ్చాము ఆయనకి. ఆయన ఏమిచ్చాడు? మనకి జీవజలపు ఓటనిచ్చాడు. ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాం. అందుచేత నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటాడంటే 33వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, ఇది ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవుడు ఆత్మను కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలను. అంటే ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చి ఉన్నది. అందుచేత దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుచేత మనం ఈ రోజున ఎక్కడ పడ్డ మందిరాల్లో ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి మధ్య ఆయన ఉంటాడు. అందుచేత ప్రేమని దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దేవునితో మన సావాసం సంపూర్ణతగా ఉండాలి. ఆమె వెళ్ళింది యేసు ప్రభు అని గుర్తించింది, ఆయనయే మెస్సయ్య ప్రభు అని గుర్తించి ఊరిలోకి వెళ్ళి అనేకులకి ఆయన గురించి స్వార్థను చెప్పి ఆ ఊరు జనాన్ని ఆ బావి దగ్గరికి తీసుకొచ్చి. అందుచేత నీవు సమయ సందర్భాలను బైబిల్లో ఏ సమయం సందర్భాల్లో ఏ విధంగా రాయబడిందో గ్రహించి చక్కగా చదువుకుని అనేక మందికి బోధించడం మంచిది. సమయం ఎక్కువగా బైబిల్కి ఇవ్వండి, చదవండి, అర్థం చేసుకోండి. చక్కగా ఈ విధంగా మీ జీవితాన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కట్టుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇడికిలో మన హృదయంలో బలపరిచి కాపాడి సంరక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్న బిడ్డలు వారి కుటుంబాల్లో ఆశీర్వదించి దీవించండి అయ్యా. మరి చాలామంది ఇండియా నుంచి నాయన తెలుగు రాష్ట్రం నుంచి కానీ ఆయా దేశాల నుంచి ఎంతోమంది పాలన విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని, వాళ్ళ జాబులను దీవించండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించుండగా ఎటువంటి అపాయం లేకుండా వారి చుట్టూ మీ కాపుదలు దాయించండి.
తండ్రి మీ కాపుదల ఆ బిడ్డలపైన ఆ కుటుంబం పైన అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ ప్రసంగాలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ కుటుంబాల్లో మీ ఆశ్చర్యకార్యాలు జరిగించి నడిపిస్తామని, అలాగనే చదువు రీతిగా ఉద్యోగాల రీతిగా ఆయా దేశాల్లో పనిచేస్తున్నవారు, అలాగే కుటుంబంలో చెల్లాచెదురైపోయిన భార్యాభర్తలు తిరిగి మళ్ళీ కలపండి అయ్యా. అనేకమైన జీవితాల్లో కోర్టు కేసుల ద్వారా బాధపడుతున్నవారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలందరి జీవితాల్లో మీ వెలుగు ప్రకాశం చేసి వారి యొక్క కుటుంబాన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మీరు నడిపిస్తారని విశ్వాసిస్తూ, ఈ ప్రార్థన వారికి వారి కుటుంబానికి దీవెనకరంగా ఉంటుందని నేను విశ్వాసిస్తున్నాను తండ్రి. ఈ విధంగా వారిని నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.